అది. ఏది సైద్ధాంతికంగా మనం ప్రజాస్వామ్యయుతమైన పార్టీ, మనలో మనం కూర్చుని ఓట్లేసుకుని ఎవరిని ఎంపిక చేసుకుంటే వాళ్ళే నాయకుడు అని చెప్పినటువంటోడు, మళ్ళీ సీల్డ్ కవర్ సిద్ధాంతం లేదా కేజ్రీవాల్ ఎవరిని డిసైడ్ చేస్తే ఆడే సీఎం. ఇంకా అందులో అంతే. ప్రజాస్వామ్యం ఏడ తెచ్చింది? ఉమ్, కాంగ్రెస్ సిస్టమే ఉమ్, నడిచొచ్చింది, బీజేపీ అవును. విధానమే తెస్తుంది అక్కడ. ఇంకేముంది రేపు ప్రత్యామ్నాయం అక్కడ? రేపు పంజాబ్ లో జరగబోయే ఎన్నికలకు కూడా ఒక గట్టి దెబ్బ కొట్టే వ్యూహం ఇది. చడ్డాద్ గాని పంజాబ్ సందీప్ గాని ఎన్నికలలో తను ముఖ్యమంత్రి కావడానికి 7 ప్రయత్నిస్తున్నారండి. ఎవరు రాఘవ్ చద్దాడి ముఖ్యమంత్రి కావడానికి? రాఘవ్ చద్దా కావచ్చు, ఆ పాఠక్ కావచ్చు, వీళ్ళందరూ ఓకే. వీళ్ళందరూ కలిసి రేపు ఇక వీళ్ళకి బీజేపీలో చేరి బీజేపీ తరపున పోటీ చేస్తారు. ఇంతకుముందు చద్దా ఎమ్మెల్యే అక్కడ అవును అవును అవును. రాజ్యసభ ఇచ్చి చద్దాని పక్కన పెట్టించాడు. ఎందుకంటే నా మాన్ని కంట్రోల్ చేసి ఆ ప్లేస్ అడుగుతాడని. అతనికి అది తీసేసి దివ్వడం ద్వారా అతనికి ఛాన్స్ లేకుండా చేశాడు. ఇప్పుడు అతను బీజేపీకి ఇప్పుడు అక్కడ సీన్ లేదు కదా, ఎంతవరకు కూడా 10% 15% ఓటు వచ్చిన కిందసారి సీట్లు 2, 3 వచ్చినట్టున్నాయి అంతే అక్కడ. అకాలీదళకి కాంగ్రెస్ కి మధ్యనే పోరు నడుస్తోంది. అప్పటికి ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిని తెచ్చిపెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు, కానీ వాళ్ళ కావట్లేదు అతని వాళ్ళు కూడా. కాబట్టి ఇప్పుడు ఈ గ్రూప్ చేరుతోంది. తద్వారా బీజేపీని బలోపేతం చేసి 8 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఏడాది ఎండింగే పంజాబ్. ఆ టైంకి మేబీ వీళ్ళు